ఇప్పుడే జియో హాట్‌స్టార్‌లో 'రాంత్' టీమ్‌తో కలిసి నేను పెట్రోలింగ్‌కి వెళ్ళాను. తెలుగులో బానే మాట్లాడారు అందరూ. ఇక ఎక్స్‌పీరియన్స్ విషయానికొస్తే నెక్స్ట్ లెవెల్ నీరసం తెప్పించింది. డిసప్పాయింట్ అయ్యా మాస్టర్. నచ్చలేదు గైస్ నాకైతే. ఎంతైనా 'షాహీ కబీర్', 'జోసెఫ్ అండ్ నయట్టులో మెయింటైన్ చేసిన ఇంటెన్సిటీ అండ్ గ్రిప్పింగ్ రైటింగ్ ఇక వేటిల్లోనూ కుదరలేదని నా ఒపీనియన్. ఎలాగోలా పూంచిరా అయితే లాస్ట్ 20 మినిట్స్ కోసం స్లీపింగ్ పిల్ టాబ్లెట్స్ చేసుకున్నట్టే ఉంటది. ఇక ఆఫీసర్ ఆన్ డ్యూటీలో ఏమో ప్యూర్ డంబ్ రైటింగ్ ఉంటది. ఇక ఈ 'రాంత్'లో ఏమో పెట్రోలింగ్ అని పెట్టేసి ఆల్రెడీ ఇంతకు ముందు వేసేసిన దోశని 2 గంటల లాగి మార్చేశారు. బోరు కొడుతుంది ప్రతిసారి ఇదే అయితే. డల్ అండ్ ప్రిడిక్టబుల్ మూవీ. ఒకటి చెప్పాలి, రా అండ్ రియలిస్టిక్ పేరుతో ఇంపాక్ట్ లేని సీన్స్ పెడితే నాకు నచ్చదు. ఇంపాక్ట్ ఉంటేనే అది ఏదైనా. రియలిస్టిక్ అయితే రియలిస్టిక్, సినిమాటిక్ అయితే సినిమాటిక్. ఏమనిపించకపోయినా రియలిస్టిక్ గా తీశారంటే అది నేనేం చేసుకోను. ఎక్స్పీరియన్స్ ముఖ్యం కదా. అది ఎలాంటి ఇంపాక్ట్ ఇవ్వకపోతే అది ఏదైనా నాకు సంబంధం లేదు. ఇందులోని ప్లాట్ ఏంటంటే, ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్ పెట్రోలింగ్ కింద నైట్ డ్యూటీ పడిద్ది. ఆ నైట్ వాళ్ళు ఏం చూశారు, ఏమేం చేశారు, పెట్రోలింగ్కి వెళ్ళిన వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, దానివల్ల ఏమైంది అనేది ఉంటుంది. ఇక్కడ ఏమైందంటే, మూవీ స్టార్టింగ్ బానే ఉంది. పెట్రోలింగ్ స్టార్ట్ అవ్వగానే మూమెంట్ బానే ఉంది. ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్ నైట్ డ్యూటీ ఎలా ఉంటుందో కల్లారా చూద్దామని అనిపించింది. వాళ్ళు పడే కష్టం ఆ నైట్ వాళ్ళు ఎలాంటివి చూశారు అని. బట్ ఏమైందంటే, కొద్దిగా దూరం వెళ్ళగానే ఇంట్రెస్ట్ ఒకేసారి డ్రాప్ అయిపోయింది. చాలా డల్గా సాగింది. ఏమాత్రం ఇంట్రెస్ట్ క్రియేట్ చెయ్యని విధంగా ఇక అక్కడి నుంచి ఆ ఇద్దరి పర్సనల్ థింగ్స్కి కనెక్ట్ చెయ్యాలని ఫోర్స్డ్గా నైట్ డ్యూటీలు అన్ని కుక్కేశారు. సిపిఓకి ఒకటన్నారు, సరే ఫైన్. ఎస్ఐకి ఒకటి పెట్టారు, సరే ఇక అర్థమైపోయింది మొత్తం తగలెట్టబోతున్నారని. ఇక అవే చేశారు. టూ రిపిటేటివ్ అయిపోయింది. అర్థమైపోయింది క్లైమాక్స్ ఏం ట్రిక్ ప్లే చేయబోతున్నారు అని. దానికి అన్నిసార్లు ఫోర్స్డ్గా ఎందుకు అనిపించింది. ఒక పాయింట్కి వచ్చాక ఎస్ఐ థింగ్స్ని షో బట్ డోంట్ టెల్ కింద ట్రై చేస్తున్నారు. ఇట్స్ ఫైన్ అని అనుకున్నా. బేబీ ఏంజల్ దగ్గరికి వెళ్ళడం, డిప్రెషన్లో వైఫ్ అని, అది బాగుంది. బట్ దాని విషయంలో కూడా అంతే డిసప్పాయింట్ చేశారు. ఏమైందంటే నెక్స్ట్ ముందుకు వెళ్ళాక మొత్తం చెప్పేస్తారు. ఈ థింగ్ వరకు ఇంతకు ముందు వరకు బాగున్నా ఇలా మొత్తం చెప్పేసేపటికి బాలేదు. ఇక నెక్స్ట్ ఏమో మళ్ళీ అవే తెస్తుంటారు. సిపిఓకి ఉన్న యాంగ్జైటీ అండ్ ట్రబుల్డ్ పాస్ట్ ని యూజ్ చేయబోతున్నారని తెలుస్తుంది. ఆ దారిలో ఆ క్యారెక్టర్ కి ఒక 10 సార్లు ట్రామా అండ్ యాంగ్జైటీ సీన్స్ తెప్పించేవి పెట్టేద్దాం అన్నట్టు అయిపోయింది. నైట్ డ్యూటీ పోర్షన్స్ అన్ని చాలా డల్ గా ఉన్నాయి. ఏవి కూడా వర్కౌట్ అవ్వలేదు. వాళ్ళు చేసిన ఏది కూడా ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. ఎస్ఐ మాట్లాడే కొన్ని డైలాగ్స్ లాంటివి తప్ప ఎక్స్పీరియన్స్ అండ్ ఇన్ఎక్స్పీరియన్స్ గురించి తన డ్రైవర్ కి చెప్పినవి ఒకటే బాగున్నాయి. ఇక దానికి తోడు ఆ లాగి నెరేషన్ ఒకటే. ప్రొసీడింగ్స్ లో పసలేకపోవడమో లేక మళ్ళీ తిప్పినవే తిప్పడం వల్ల ఏమో గానీ లాగ్ అనిపించి బోరు కొట్టేసింది మూవీ. అండ్ ఆ క్లైమాక్స్ ఒకప్పుడు ఇది బాగుండేది, బట్ ఇప్పుడు రిపిటేటివ్ అయిపోయింది. ఈ మధ్య చాలా మంది ఇదే చేస్తున్నారు. ఈ డైరెక్టరే ఆల్రెడీ ఇదివరకు చేశారు, మళ్ళీ అదే. ఏం కనెక్ట్ అవ్వలేదు, ఏమనిపించలేదు కూడా. యాంగ్జైటీని అన్నిసార్లు పెడుతున్నప్పుడే అర్థమైపోయింది, మళ్ళీ ఇదేనా అనిపించింది తప్ప నథింగ్. పర్ఫార్మెన్సెస్ వైజ్ దిలీష్ పోతన్ అండ్ రోషన్ చాలా బాగా యాక్ట్ చేశారు. రిమైనింగ్ ఆల్ ఓకే. బీజిఎం డీసెంట్, లొకేషన్స్ బాగున్నాయి అండ్ సినిమాటోగ్రఫీ టు. ఫైనల్లీ నాకైతే వర్కౌట్ అవ్వలేదు మూవీ. మీ ఇష్టం మరి. నో అడల్ట్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్, స్ట్రీమింగ్ ఇన్ తెలుగు ఆన్ జియో హాట్‌స్టార్. సినిమా చూశాక మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.